ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా చెప్పే ఓపిక లేదంటారా, చాలా సమయం ఉంది కాబట్టి. మరి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఎం చర్చ్ వారికి మాకు తెలుగు క్రిస్టియన్ గ్రేస్ చర్చ్ తరపున 24వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘానికి ఒక వాక్యాన్ని వాగ్దానంగా చదివి వినిపించాలని నేను ఆశపడుచు ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించున్నాను, దానిని ఎవడును వేయనేరడు. చదువున వాక్యాన్ని సంఘం కొరకు బహుగా దీవించునుగాక. సంఘ కమిటీ వారు పెద్దలందరూ కూడా ముందుకు రావాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంటే సంతోషంగా చేసుకునేటువంటి సెలబ్రేషన్. మరి సంతోషంలో కష్టపడిన సంఘస్థులు కానీ కమిటీ వారు కానీ ఉండడం సమంజసం. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. మరి సంఘాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి దైవ సేవకు లాజరస్ గారిని బట్టి ఈశ్వరరాజు గారు, అలాగే ఆనంద్ గారు, సన్, ఇంకా మన ప్రియులు మరి ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు రావాలి. పెద్దలందరూ రావాలి. ప్రత్యేకంగా పిలవడానికి అది రైట్ కాదు, పేర్లు పెట్టి పిలవకూడదు. పెద్దలు అనగానే అందరూ లేచి రావాలి. ఆనంద్ గారు రండి. ఇంకెవరో ఉన్నారు, మన వాళ్ళందరినీ చేతులు పట్టుకు లాక్కురండి. ఇసాక్ గారు ఎక్కడున్నారు? నేను పెద్దోడిని ఏంటి, నేను ఎంక కదా అంటున్నాడు ఇప్పుడు. అది ఆ పెద్ద కాదు బాబు, రండి. రండి. సంఘ పెద్దలు ఎవరికి ప్రసంగం ఎవరు ఇక్కడ వచ్చి నిలబడితే సరిపోతుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కేక్ కటింగ్ కార్యక్రమం ముందుకెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అనే సమయమందు ప్రత్యేక రీతిగా తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఎం చర్చ్ వారిని మీరు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నారు. నీ రెక్కల నీడన 24 సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి మరి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని ఇంకను ఆశీర్వదించండి, సంఘపు సరిహద్దులను విశాలపరచండి, దేవుని సేవకులను మీరు దీవించండి. వారిని నీ నోటికి బోరగా వాడుకొని అనేకమైన ఆత్మలను రక్షించడానికి కృపను దయచేయండి. ఈ సంఘము అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షింపబడిన ఆత్మలను తప్పిపోకుండా కాపాడడానికి ప్రభువా బహుజ్ఞానవంతంగా పనిచేయడానికి కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాను. నేను పెద్దలు జానీ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని అడుగుతూ ఉన్నాను. సంఘ కమిటీ వారిని, సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. సంఘము రానున్న కాలంలో ఇంకను వర్ధిల్లి ఆయన అభివృద్ధి చెందినట్లు నీ కృపను దయచేయమని, మరి ముఖ్యంగా ఎత్తబడే గుంపులో ఉండడానికి ఆయత్తపరచబడే జనులుగా వీరిని తయారు చేయమని ఈ కొద్ది మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో దైవ సేవకులు జానీ గారు కలిసి కేకు కట్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. వాళ్ళు కేక్ కట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ చప్పట్లు కొడదామండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి మరి కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. దేవుడు ఈ సంఘమును బహుగా దీవించునుగాక. మొదటిగా సంఘ కాపరికి తినిపించాలి, మీకే తినిపించాలి. మరి సంఘ కమిటీ వారు, మరి దేవుని సేవకులు కూడా ముందుకు వచ్చి మరి సంఘ కాపరి గారికి కేక్ తినిపించి శుభాలు తెలియచేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. కమిటీ వారికి కూడా పెట్టేయండి, ఇంకా త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం.